జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడులు నిర్వహించడం దారుణమని ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏలూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కారుమూరు మాట్లాడుతూ రాత్రి జంగారెడ్డిగూడెంలో సమావేశాలు ప్రచారాలు ముగించుకొని అర్జెంటుగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కాట్రానిపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి టీడీపీ నుంచి భారీ చేరికలు 150 మంది కుటుంబాలు ఉన్నాయని నేపథ్యంలో బయలుదేరగా దారిలో రంగాపురం వద్ద కొంతమంది టీడీపీ గూండాలు సునీల్ కుమార్ కారుపై దాడి చేయగా కారు అద్దాలు ముందు వెనుక దెబ్బతిన్నాయని, అయితే గొడవలు జరగకూడదనే కారణంతో సంయమనం పాటించి ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఎటువంటి ఎదురు దాడులకు పాల్పడకుండా కార్యకర్తలను సముదార్చి ముసునూరు మండలం కాట్రానిపాడుకు వెళ్లడం జరిగిందని అన్నారు. మళ్ళీ తర్వాత జీలుగుబిల్లి మండలంలో ప్రచార కార్యక్రమం వివిధ పంచాయతీలు చూసుకుని అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళి మరి జంగారెడ్డిగూడెంలో 6, 7, 8 వార్డులలో మరి ప్రచారం జరుగుతూ ఉండగా నూజివీడు మండలం కాట్రంపాడు గ్రామంలో 150 మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు లేట్ అయిపోతుంది, పాపం వారు దగ్గర 7 నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పి హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రచారం జరుగుతుండగానే నేను మరి అక్కడ నాయకులు చెప్పి మరి అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకోవాలి, 7 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకోవాలి కాబట్టి నేను బయలుదేరి కాట్రంపాడు వెళ్ళడం జరుగుతుంది. ముసునూరు మండలం కాట్రంపాడుకి వెళ్తుండగా రంగాపురం వద్ద కమ్మ ఆత్మీయ సమ్మేళనం ఏదో జరుగుతూ ఉందనుకుంటా. అయితే అక్కడ రంగాపురం రోడ్ దగ్గర వెళ్ళేసరికి వారు ర్యాలీ ఉంది, అంటే డీజే కుర్రోళ్ళు అందరూ ఉన్నారు. మనం దానికి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల సరే ఇప్పుడు ప్రచారం మేము చేసుకుంటాము, రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకునే మనస్తత్వం, చదువుకున్నవాడిగా ఒక అర్థం చేసుకునే మనస్తత్వం అది. ఎప్పుడైతే వారికి కారు స్ట్రైట్ వాళ్ళకి హెడ్ ఆన్ ఉందో అప్పుడు కామ్గానే ఉన్నారు. సరే మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు, మనం అడ్డంకి కలిగించకూడదని చెప్పి డైవర్షన్ తీసుకుని వేరే సందులోకి వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం తిప్పుతుండగా, అప్పుడు దాకా కామ్గా ఉన్నవాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రలతో వచ్చి మరి కార్ని ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది. అప్పుడేం అవ్వలేదు, కారుకి వెనకాల చూసుకుంటే అప్పుడేం అవ్వలేదు, కానీ కర్రలతో మామూలుగా కొట్టారు, కాలుతో తన్నారు. కొంచెం ముందుకు వెళ్ళంగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది. అప్పుడు కార్ డ్యామేజ్ అయింది. అలానే 2 కార్లు, ఇంకొక కారు మీద కూడా కర్రలతో కొట్టడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే ఇప్పుడు ఏంటంటే నాకేంటంటే అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి నా కోసం. మరి అప్పటికే 7:45 అయిపోయింది టైము. వాళ్ళేమో 6 నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడి నుంచి దగ్గర సుమారు గంట సమయం పడుతుంది కాబట్టి నాకు ఆ టైంలో నాకు అక్కడ వెయిట్ చేస్తున్న 150 కుటుంబాలు ముఖ్యం అని చెప్పి నేను వెంటనే తర్వాత చూసుకుందామని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన కార్యక్రమం చూసుకుని అక్కడ మా కుర్రోళ్ళు అందరూ వెనకాల ఉన్న మా నాయకులు, మా పార్టీ అభిమానులు అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆగిపోండి, మనం ఇక్కడ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు, ప్రజలకి అసౌకర్యం కలగకూడదు, శాంతి ఉండాలి, శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదని చెప్పి మరి మా కుర్రోళ్ళని ఆపి అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ అరాచకం, అక్కడ అధికారంలో ఉన్నది మేము, కానీ మేము ఎంతో ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు, గొడవలు ఉండకూడదు అని చెప్పి ఒక చదువుకున్న వాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ ఈరోజు చూసుకుంటే ఇంత అరాచకం, ఇంకా అధికారంలో కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే, కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తాం ఫీలింగ్లో మరి ఏదేదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత అరాచకం చూడండి. ఈరోజు దెందులూరు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ మరి వారం రోజుల క్రితం హాస్పిటల్ దగ్గర ఒక మనిషికి
తలకాయ పగలగొట్టారని చెప్పి వెళ్తే లైన్గా నలుగురు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళ దాడులకి. మన అభయ్ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పడం జరిగింది. ఆ రోజు హాస్పిటల్కి మేము కూడా వెళ్ళడం జరిగింది. అరాచకం సృష్టిస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో అని కూడా లేకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి బిహేవ్ చేస్తున్నారు. మరి అలానే ఈరోజు చూసుకుంటే మాకు ఒక్క నిమిషం పట్టదు తిరగబడ్డానికి. కానీ హుందాగా రాజకీయాలు చేయాలి, నీతి నిజాయితీతో రాజకీయాలు చేయాలి, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్ముతారో ఆ సిద్ధాంతాన్ని మరి మేము పాటిస్తాం. కాబట్టి మరి మేము ఇలా ఉన్నాం. కానీ ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ మా పేషెన్స్ని టెస్ట్ చేస్తే మీరు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరు. ఇప్పుడే చెప్తున్నాను.